అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈశ్వర్ ప్రసాద్ మండల్ గారి యొక్క 106వ జయంతి సందర్భంగా ఈరోజు దేశంలో ఉండేటటువంటి అన్ని ఓబీసీ కులాల వాళ్ళు వారి యొక్క జయంతి ఉత్సవాలను జరుపుకుంటున్నారు. అందులో భాగంగానే మహబూబ్ నగర్లో కూడా బీసీలు అందరూ కూడా ఈరోజు బీపీ మండల్ గారి జయంతి ఉత్సవాలను జరుపుకుంటున్నాం. అయితే బీపీ మండల్ బిందేశ్వరి ప్రసాద్ మండల్ గారు 1889 ఆగస్టు 25వ తారీఖు నాడు జన్మించిండు. వారి యొక్క 106వ జయంతిది. వారు ఈ దేశంలో ఉండేటటువంటి 2వ వెనుకబడిన తరగతుల కమిషన్ యొక్క అధ్యక్షుడు. దాదాపు 2 సంవత్సరాలు దేశవ్యాప్తంగా పర్యటించి ఓబీసీలను, అంటే అంతకు పూర్వం బీసీలు అనేక రకాల కులాలుగా విభజించబడి ఉన్నటువంటి వాళ్ళను ఓబీసీలు అనేటటువంటి ఒక గుర్తింపు తీసుకొచ్చినటువంటి మహానుభావుడు. వారు ఈ దేశంలో ఉండేటటువంటి బీసీలకు లేదా ఓబీసీలకు రాజకీయమైనటువంటి సామాజిక విద్య, వైద్య రంగాలలో రిజర్వేషన్ కావాల్సినటువంటి అవసరం ఎంతనే ఉంది అనేటటువంటి ఉద్దేశంతో వారు 40 సిఫారసులను సిఫారసు చేస్తే అందులో విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ గారి యొక్క ఆధ్వర్యంలో 2 సిఫారసులను మాత్రమే ఆమోదింపడం, ఆ సిఫారసుల మూలంగానే ఈరోజు దేశంలో ఓబీసీలు ఐఏఎస్, ఐపీఎస్ గాను, మరి అదేవిధంగా జాతీయ స్థాయిలో ఉండేటటువంటి విద్యా సంస్థల్లో సీట్లు పొంది ఈరోజు ఉన్నతమైనటువంటి స్థానాలు పొందుతున్నటువంటి దశకి ఈరోజు చేరినాం. కనుక బీపీ మండలి యొక్క సిఫారసులను, మండల్ కమిషన్ యొక్క సిఫారసులను అమలు చేయాలంటే వారు వ్యక్తపరిచినటువంటి, వారు సిఫారసు చేసినటువంటి అన్ని సిఫారసులను అమలు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం మరియు డిమాండ్ చేస్తున్నాం. కానీ ప్రభుత్వం తలుచుకుంటే ఏమైనా చేస్తుంది. ఈరోజు ఈ దేశంలో 10% కాదు కదా, 2% లేనటువంటి ఓసీలలో, అగ్రకులాలలో వెనుకబడినటువంటి తరగతులకు ఒక్క 24 గంటల్లోనే 10% రిజర్వేషన్ను అమలు చేసినటువంటి ఈ కేంద్ర ప్రభుత్వం మరి ఈ దేశంలో 52% ఉండేటటువంటి ఓబీసీలకు మండల్ కమిషన్ సిఫారసు చేసినటువంటి అన్ని సిఫారసులను అమలు చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తుంది. జయంతి కార్యక్రమాన్ని బీసీ సమాజ్ ఆధ్వర్యంలో, ఇక్కడ యాదవ్ సంఘ్ ఆధ్వర్యంలో మేము ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. నిజంగా ఈరోజు దేశానికి ఒక రిజర్వేషన్ల పితామహుడుగా బీపీ మండలం మనం కొనియాడబడతాం. ఎందుకొరకంటే ఇంతకుముందు అన్నగారు అన్నట్లు 5% లేని అగ్రవర్ణాలు ఈరోజు రిజర్వేషన్ ఫలాలు అధికారం అనుభవిస్తున్నారు. మనం ఒకటే, ఏదైతే ఈ మధ్యకాలంలో అధికారంలో ఉన్న పార్టీలు రిజర్వేషన్ చేసి బీసీలకు న్యాయం చేస్తామంటారు, దీనికన్నిటికీ మూల కారణం బీపీ మండలే. ఆ బీపీ మండల్ ఆశయాలు నెరవేరాలంటే దేశవ్యాప్తంగా కులగణన జరగవలసిందే. ఈ మధ్యకాలంలో తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది బీసీ కులగణన పేరు చెప్పి. కాబట్టి రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఖచ్చితంగా కులగణన చేసిన తర్వాత 42% రిజర్వేషన్ అమలు చేస్తేనే బీపీ మండలికి మనం ఘనమైన నివాళిగా అర్పించిన వారు అవుతాం. కాబట్టి మేము ప్రభుత్వానికి ఒక్కటే హెచ్చరిక చేస్తున్నాం. బీపీ మండల ఆశయాలకు కొనసాగింపుతో ఈరోజు బీసీ సమాజం మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఆ 42% రిజర్వేషన్ అమలు కొరకు రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలు అత్యధికంగా గెలిచి అధికార దిశగా అడుగులు వేసి రేపు భవిష్యత్తులో బీసీ రాజ్యాధికార దిశగా అందరం అడుగులు వేసేందుకు ప్రతి ఒక్క బీసీలు అందరం ఐకమత్యంతో పోరాడి మనం అనుకున్న రిజర్వేషన్ ఫలాలు అందించినప్పుడే మనం బీపీ మండలకు ఘనమైన నివాళిగా అనిపించిన వారు అవుతాం. కాబట్టి అందరికీ ఒకటే రిక్వెస్ట్, అందరం ఐకమత్యంతో ముందుకెళ్ళి మనం 52% ఉన్న మన బీసీలు ఈరోజు అధికారానికి దూరం అవుతాం. 4% లేని వాళ్ళు ఈరోజు అధికార ఫలాలు అనుభవిస్తున్నారు. కాబట్టి మనం భవిష్యత్తులో ఇదే రిజర్వేషన్ దిశగానే అందరం కష్టపడి అందరం ప్రయత్నం చేసి మనం రిజర్వేషన్ ఫలాలు అందుకొని రేపు భవిష్యత్తులో అధికార దిశగా అడుగులు వేద్దాం, అధికారం సాధించుకుందాం. బీపీ మండల్ జయంతి సందర్భంగా పాల్గొన్నటువంటి యాదవ్ సంఘం, అదేవిధంగా బీసీ సమాజ్, బీసీ సంఘాలన్నీ కూడా పేరు పేరు నమస్కారాలు. మహనీయుడు బీపీ మండల్ గారు ఒక ప్రయోగంతో మొదలుపెట్టి బీసీల హక్కుల కోసం ఉద్యమం చేసింది కాబట్టి అటువంటి మహనీయుడిని మనం స్మరిస్తూ ఉన్నాం. ఇవాళ విచిత్రం ఏంటంటే ఈ రాష్ట్రంలో కానీ దేశంలో ఉన్నటువంటి వార్తాపత్రికలు ఏవి కూడా బీపీ మండల్ కనుక మాట్లాడడానికి కూడా స్వచ్ఛందంగా అనిపిస్తుంది వాళ్ళకు. బీసీలు అంటే చులకన, బీసీలు అంటే హేళన, బీసీలు అంటే అవహేళన. కానీ బీసీలు కేవలం యాచకులుగా ఓటేసే ఓటు బ్యాంకుగా బీసీలో ఉన్నాం కాబట్టి బీసీలలో ఐక్యత లేదని వాళ్ళకి స్పష్టంగా తెలుసు. కాబట్టి వాళ్ళు ఓబీసీ 10% అమలు చేసిన కానీ బీసీలకు ఉన్నటువంటి 42% రేవంత్ రెడ్డి గారు ఇస్తామని చెప్పి ముందుకు వచ్చి మాట్లాడి ఇలా అధికారం అనుభవిస్తున్న రేవంత్ రెడ్డి గారు ఆ మాట మర్చిపోయి ఎలక్షన్ చేస్తామని చెప్తున్నారు. అంటే
అటు కేసీఆర్ అనగదక్కిన బీసీలను, ఇటు రేవంత్ రెడ్డి గారు ఎటు కూడా బీసీలము సిగ్గు శరము సీమునెత్తులు లేకుండా బతుకుతున్న బీసీలు ఎక్కడ మన మార్పు రాకపోతే సమాజంలో బీసీలు కేవలం యాచకులు చేతి ఉత్తి కులాలుగా మిగిలిపోయే తత్వం ఉంది తప్ప ఇంకోటి కాదని చెప్పి బీపీ మహనీయుడు చాలా గట్టిగా చెప్పడం జరిగింది. నేను చేసిన సిఫార్సును అమలు చేయండి. వీపీ సింగ్ గారు 2 సిఫార్సులు అమలు చేశాడు, కానీ మిగతా సిఫార్సు ఎందుకు అమలు చేయట్లేదు? ఇలా ఉద్యోగంలో వాటర్ లేదు, రాజకీయంలో వాటర్ లేదు, వ్యాపారంలో వాటర్ లేదు. సమాజంలో కూడా బీసీలు అంటే చులకన ఏహభావం ఉన్నటువంటి విషయాన్ని బీసీ సంఘాలుగా కుల సంఘాలుగా పూర్తిగా ఒకటే చెప్తా ఉన్నాం. కుల సంఘాలు ఎవరి కులాలు వాళ్ళకు ఉన్నాయి, కానీ బయటికి వెళ్తే బీసీల మాత్రం మేము అంతా ఒకటే అని చెప్తా ఉన్నాం. బీసీలు ఒకటై సమాజంలో మనవంతు పాత్ర పోషించకపోతే భవిష్యత్తులో రేపు జరగబోయే స్థానిక సంస్థల్లో బీసీలకు కూడా అరకొరక సీట్లు ఇచ్చేసి మళ్ళీ అగ్రకులాల రాజ్యాలు వెళ్తాయి. కాబట్టి దీన్ని బీసీ సంఘాలుగా మనం పూర్తిగా ప్రతిఘటించాలి. అవసరమైతే ఓటును వ్యతిరేకించే విధంగా మనం తీసుకురాకపోతే మేము ఓట్లు వేయమని చెప్పి గట్టిగా బయటకు తీసుకపోతే మా ఉన్నట్టు రాష్ట్ర సంఘాలు కానీ జాతీయ సంఘ నాయకులు మీ ద్వారా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఒకసారి బహిరంగ పిలుపునియండి. బీసీలకు కానీ హక్కులు కాలు రాస్తే మేము ఓట్లు బహిష్కరిస్తామని చెప్పి ఈ పిలుపునిస్తే తప్ప మనకు హక్కులు మనం సాధించుకో. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు మొన్న చెప్పారు, బీసీ డిక్లరేషన్ చెప్పారు, 6% అమలు చేసి 42% అమలు చేస్తూ ఉన్నారు. అధికారం వచ్చిన తర్వాత ఏం చేస్తూ ఉన్నారు చూద్దాంలే, కమిషన్ వేసాంలే. కమిషన్ ఎప్పుడు వస్తుంది? ఆల్రెడీ కమిషన్ వేసినటువంటి కమిషన్ కూడా ఉన్నటువంటి కేసీఆర్ గారు 27%, 22% చేస్తే ఒక్క బీసీ మంత్రి కూడా మాట్లాడలేదు ఆ రోజు. ఇప్పుడు కూడా సేమ్ అదే విధంగా చేస్తున్నారు. కాబట్టి ఈ ప్రభుత్వాలు కేవలం బీసీలను అనగదొక్కే విధంగా పనిచేస్తున్నాయి తప్ప బీసీల హక్కులను పరిగణలోకి తీసుకోవడం కేవలం మాటలకే 1000 కోట్లు 100 కోట్లను పేపర్లో ప్రకటన చేస్తారు, 100 రూపాయలు కూడా బయటకు రిలీజ్ చేయరు. కాబట్టి బీసీ హక్కుల కోసం బీసీ సంఘాలుగా బీసీ ఉద్యమ నాయకులుగా ఉద్యమిద్దాం. మన హక్కుల కోసం మనమే నడువులు బీగాల్సింది. బిందేశ్వర ప్రసాద్ గారి ఆశయాల కోసం పనిచేద్దామని తెలియజేస్తాను. జై హింద్, జై భారత్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.